We have covered up to 17 questions. So remaining questions ఇవాళ చేసేద్దాం. చదవండి క్వశ్చన్. ఇక్కడ ఏం చెప్పారంటే ఒక ఇది బోల్డ్ ఉంది. ఈ బోల్డ్ ఉన్న పోర్షన్ మనం ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే వేరే ఆల్టర్నేటివ్తో రీప్లేస్ చేయాలి. ఇంప్రూవ్మెంట్ అవసరం లేదంటే నో ఇంప్రూవ్మెంట్ అని పెట్టాలి. బట్ ఫర్ యువర్ టైమ్ ఆఫ్ హెల్పింగ్ we could not have accomplished our goal in such a small time span. దీని ఆన్సర్ ఏంటి? ఫస్ట్ దీని ఆన్సర్ ఏంటి అని చూసే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే అర్థం చేసుకోవడం క్వశ్చన్ని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద క్వశ్చన్? ఎవరైనా మీనింగ్ చెప్పగలరు నాకు? ట్రై టు టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ ద క్వశ్చన్ తెలుగులో. మీ సహాయం లేకపోతే మేము ఇది సాధించే వాళ్ళం కాదు ఇంత తక్కువ టైంలో. అంటే అది ఇంటెన్షన్ ఆఫ్ ది క్వశ్చన్. అంటే అలా చెప్పాలని ఆదర్ అనుకున్నాడు, కానీ అక్కడ రాసింది అదే మీనింగ్ ఉందా, వేరే మీనింగ్ ఉందా? లేదు సార్, వేరే మీనింగ్ ఉంది సార్ అక్కడ. వేరే మీనింగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏ సార్. బట్ ఫర్ యువర్ టైమ్లీ హెల్ప్. సరిగ్గా సమయానికి మీరు హెల్ప్ చేసి ఉండకపోతే, ఇక్కడ సహాయం అనేది పాయింట్ కాదు, రెండు ఆస్పెక్ట్స్. సమయానికి మీరు హెల్ప్ చేసి ఉండకపోతే మేము మా గోల్ని ఇంత తక్కువ టైంలో అచీవ్ చేయగలిగే వాళ్ళం కాదు. కానీ అక్కడ క్వశ్చన్లో ఏంటి? బట్ ఫర్ యువర్ టైమ్ ఆఫ్ హెల్పింగ్. టైమ్లీ హెల్ప్, టైమ్ ఆఫ్ హెల్పింగ్. టైమ్ ఆఫ్ హెల్పింగ్ అంటే అర్థమైంది టైమ్. ఆ టైం కాకపోతే అని వస్తుంది. హెల్ప్ అనేది హైలైట్ అవ్వట్లేదు అక్కడ, ఆ టైం అనేది హైలైట్ అవుతుంది. విషయం హెల్ప్, సమయానికి చేసిన హెల్ప్. మీరు ఆ సమయానికి హెల్ప్ చెయ్యబట్టే మేము సాధించగలిగాము, లేకపోతే సాధించలేకపోయాము. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బట్ ఫర్ యువర్ టైమ్లీ హెల్ప్. అంటే అర్థం, మీ టైమ్లీ హెల్ప్ ఉండకపోయి ఉంటే, మీరు సమయానికి హెల్ప్ చేసి ఉండకపోయి ఉంటే వీ కుడ్ నాట్ హ్యావ్ అచీవ్డ్. మేము అకంప్లిష్ చేయగలిగే వాళ్ళం కాదు. చేయగలిగే వాళ్ళం, ఎబిలిటీ. కుడ్ కదా, ఎబిలిటీని ఇక్కడ చూపిస్తున్నాం. ఇప్పుడు రెండో చూడండి, బికాస్ ఆఫ్ యువర్ టైమ్లీ హెల్పింగ్ అని ఉంది. బికాస్ ఆఫ్ యువర్ టైమ్లీ హెల్పింగ్, మీరు టైంకి హెల్ప్ చేయడం, టైమ్లీ హెల్ప్ అనాలి, హెల్పింగ్ అనకూడదు. హెల్ప్ చేస్తే అచీవ్ చేయలేమని చెప్తామా? బట్ ఫర్ అంటే అర్థం ఏంటి? అది ఉండబట్టే వచ్చింది, లేకపోతే చేస్తుండే వాళ్ళం కాదు అనే సెన్స్లో వస్తాం. ఇట్స్ లైక్ వితౌట్ అనమాట. వితౌట్ యువర్ టైమ్ ఆఫ్ హెల్పింగ్, వితౌట్ యువర్ టైమ్లీ హెల్ప్, అది లేకుండా మేము సాధించగలిగే వాళ్ళం కాదు. అర్థమైంది? సంథింగ్ లైక్ వితౌట్. బికాస్ ఆఫ్ కాదు సురేంద్ర, బికాస్ ఆఫ్ కాదు, ఆపోజిట్ మీనింగ్. వితౌట్. మీ టైమ్లీ హెల్ప్ లేకపోయి ఉంటే మేము సాధించగలిగే వాళ్ళం కాదు, మీ టైమ్లీ హెల్ప్ వల్లే సాధించగలిగాము. ఇది ఓకేనా అందరికీ? అర్థమైందా? సంథింగ్ లైక్ వితౌట్. అందరూ రెస్పాండ్. ఇప్పుడు ఇది చూడండి, డిస్పైట్ యువర్ టైమ్ ఆఫ్ హెల్ప్, ఆర్ డిస్పైట్ యువర్ టైమ్లీ హెల్ప్, డిస్పైట్ యువర్ టైమ్ ఆఫ్ హెల్పింగ్ తీసేసి డిస్పైట్ యువర్ టైమ్లీ హెల్ప్ అని రాయండి. ఈవెన్ ఇఫ్ యూ రైట్ డిస్పైట్ యువర్ టైమ్లీ హెల్ప్ అంటే అర్థం ఏంటి? మీరు సమయానికి హెల్ప్ చేసినప్పటికీ వీ కుడ్ నాట్ హ్యావ్ అకంప్లిష్డ్, చేసి ఉండలేకపోయే వాళ్ళం. అదేంటది? మీనింగ్ ఫిట్ అవ్వట్లా, కాంటెక్స్ట్ ఫిట్ అవ్వట్లా. గ్రామర్ సరిపోతుంది కానీ కాంటెక్స్ట్ ఫిట్ అవ్వట్లేదు. అందుకని ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది ఆదర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా. ఆదర్ చెప్పాలనుకున్నది ఇంపార్టెంట్. చూడండి, he failed in his attempt to disperse the mob before the miscreants sets the fire on the bus. ఈజీ ఇది. ఇప్పుడు ఏదన్నా మంట పెట్టారంటే సెట్స్ ది ఫైర్ ఆన్ ద బస్ అంటారు, సెట్ ద బస్ ఆన్ ద ఫైర్ అంటారు. సెట్ ద బస్ ఆన్ ఫైర్. మిస్క్రియాంట్స్ అనేది ఏంటి? ప్లూరల్ కాబట్టి సెట్స్ రాదు, ప్లూరల్ కాబట్టి సెట్టే వస్తుంది. అదే సింగులర్ అనుకోండి, సెట్స్, SETS.
థర్డ్ పర్సన్ సింగులర్ ప్రెజెంట్ టెన్స్లో అయితే ఎస్ వస్తుంది. లేదంటే మిస్క్రియాంట్స్ అంటే అల్లరి మోకలు. అల్లరి మోకలు తెలుగులో అంటాం కదా, అల్లరి చేసేవాళ్ళు, మోకలు, అల్లరి మోకలు. సార్ సెట్ ద ఫైర్ ఆన్ ద బస్ అని ఎందుకు అనకూడదు సార్? సెట్ ద ఫైర్ ఆన్ ద, దాని మీనింగ్ అదేనమ్మా, సెట్ ద బస్ ఆన్ ఫైర్ అంటారు. బస్సుని ఫైర్ మీద పెట్టారు అని, బస్సు మీద ఫైర్ పెట్టారని కాదు. తెలుగు యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేయకూడదు. దట్ ఇస్ ది ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యూస్డ్. సెట్స్ ది బస్ ఆన్ ఫైర్, బస్సు మంటలో పడింది. ఆ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ అది. ఇంగ్లీష్ వాడు అలా రాసుకున్నారు. సెట్ ద స్క్రీన్ ఆన్ ఫైర్, మీకు ఇది కూడా వస్తుంది సినిమాల్లో. ఎవరో సూపర్ డూపర్ ఫైట్ కానీ సూపర్ డూపర్ ఇది కానీ వచ్చింది అనుకోండి, ఇంకా అగ్గి లేపాడు అంటాం చూడండి, అలాగా సూపర్గా చితక్ కొట్టేశాడు, అగ్గి లేపాడు, ఇట్లాంటి పదాలు మనం వాడుతూ ఉంటాం. మంట పుట్టించాడు అంటాం లాంగ్వేజెస్. అది పాజిటివ్గా, ఇది నెగిటివ్గా. Even at most critical moments, he is calm, but today he appears very much disturbed. సి సార్. టుడే కదా, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కదా, సి ఎందుకు? కరెక్షన్ అయితే నాకేం కనిపించట్లేదు. ఈ అపియర్స్ వెరీ మచ్ డిస్టర్బ్డ్గా కనిపించాడు. క్రిటికల్ మూమెంట్స్లో కూడా ఎప్పుడు తను కామ్గా ఉంటాడు, కానీ ఇవాళ అలా కనిపిస్తున్నాడు. హీ అపియర్స్ వెరీ మచ్ డిస్టర్బ్డ్. తప్పేం లేదు. ఇవి మీకు చాలా ఈజీ, టగటగా పెట్టేస్తారు మీరు. ఎర్రర్ స్పాటింగ్ చెప్పండి. నైదర్ రాకేష్ నార్ శక్తి ప్రెజెంటెడ్, ఇక్కడ ఏం రాయాలి? దైర్ కాదు, ఏం రాయాలి? హిజ్. హిజ్. ఎందుకు? శక్తిని బట్టి రాయాలి మీరు. శక్తి అనేది అమ్మాయి అబ్బాయి తెలియదు, కానీ అబ్బాయి అని అనుకుని మనం వెళ్ళాలి, తప్పదు. కానీ దైర్ తప్పని తెలుసు కదా, శక్తి అనేది సింగులర్ కదా, అర్థమైందా? నైదర్ రాకేష్ నార్ శక్తి. రాకేష్ శక్తి ఇద్దరు కూడా డెడ్ లైన్ ముందు పేపరు ప్రజెంట్ చెయ్యలేకపోయారు. ప్రజెంట్ చేయలేదు, వీడు చేయలేదు, వీడు చేయలేదు. సో ఎవరి పేపరు? హిజ్ అనే రావాలి, ఎందుకంటే వాళ్ళ కాదు. ఇప్పుడు రాకేష్ అండ్ శక్తి అని రాసామనుకోండి, ఇద్దరు అని చెప్పినట్టు. నైదర్ రాకేష్ నార్ శక్తి అంటే ఇద్దరు, ఇతను అతను సింగులర్గా తీసుకుంటాం. రెండవది, ఇలాంటప్పుడు ఏంటంటే ఈ వెర్బ్కి ఏదైతే దగ్గరగా ఉందో, నియరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. శక్తి ఉంది, శక్తికి ఏం రాస్తాం? హిజ్ కానీ హిజ్ కానీ. శక్తి అబ్బాయి అయితే హిజ్ పెడతాం, కానీ దైర్ అనేది తప్పు కదా పక్కాగా. సో ఆన్సర్ అనేది సి. హిజ్ వస్తుందో హ్యావ్ వస్తుందో తెలియదు, కానీ ఎర్ర లేకుండా ఐడెంటిఫై చేయమన్నాడు. సో సి అనేది ఆన్సర్ మనకి. ఇది క్లియర్ కదా అందరికీ? డౌట్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? చాలాసార్లు ఇది మాట్లాడాను, ఎవరికైనా డౌట్ ఉంటే చూడండి. ఓకే చూడండి, ఇప్పుడు కూడా నేను కొన్ని రాస్తాను, మీరు ఆన్సర్స్ చెప్పండి. నైదర్ సురేష్ నార్ హిస్ పేరెంట్స్ అన్నాను అనుకోండి, ఇక్కడ ఈజ్ రాయాలా ఆర్ రాయాలా?
నెయిదర్ సురేష్ నార్ హిస్ పేరెంట్స్ అంటే ఏమొస్తుంది ఆర్. ఎందుకంటే ఇక్కడ హిస్ పేరెంట్స్ని మీరు చూడండి, నార్ తర్వాత ఏదైతే వచ్చిందో దాన్ని చూడండి. హిస్ పేరెంట్స్ అనేది ప్లూరల్, సో కాబట్టి ఇట్ టేక్స్ ఆర్. ఇది చూడండి. ఇప్పుడు సురేష్ యాజ్ వెల్ యాజ్ హిస్ పేరెంట్స్ ఈజా ఆరా. ఇందాకేమో దాని పక్కన ఉన్న దాని ప్రకారం వెళ్ళమని చెప్పాను, ఇప్పుడు ఎందుకు ఈజ్ ఆర్ ఈజ్ పెట్టి చెప్తున్నారు? దీని మీనింగ్ అర్థం చేసుకోండి తెలుగులో. సురేష్ యాజ్ వెల్ యాజ్ హిస్ పేరెంట్స్ అంటే అర్థం ఏంటి? తన పేరెంట్స్ లాగే సురేష్ తో పాటుగా కాదు, ఎలాంగ్ విత్ అయితే అలాగా. సురేంద్ర ఎలాంగ్ విత్ అంటే తో పాటుగా, ఇది ఎలాంగ్ విత్ కాదు, వాళ్ళలాగే, తన పేరెంట్స్ లాగే సురేష్ ఈజ్ ఎ టీచర్. ఇన్ఫాక్ట్ మా మదర్ ఫాదర్ ఇద్దరు టీచర్స్, అది ఇక్కడ యాప్ట్ కూడా. సురేష్ యాజ్ వెల్ యాజ్ హిస్ పేరెంట్స్ ఈజ్ ఎ టీచర్. వాళ్ళ అమ్మా నాన్న లాగే సురేష్ టీచర్. సరిపోయిందా? లెక్చరర్స్ అలాంగ్ విత్ దేర్ ప్రిన్సిపల్ అని రాశారనుకోండి, ఈజ్ పెడతామా ఆర్ పెడతామా? అంటే ఇక్కడ ఈజ్ ఆర్ అనే పాయింట్ కాదు, ప్లూరలా సింగులరా అని. ఇక్కడ మీనింగ్ ఏంటి? వాళ్ళ లెక్చరర్లు వాళ్ళ ప్రిన్సిపాల్తో పాటు వస్తున్నారు. కమింగ్ అన్నాను, వస్తున్నారు. వాళ్ళ ప్రిన్సిపాల్తో పాటు లెక్చరర్లు వస్తున్నారు. వస్తుంది ఎవరు? లెక్చరర్స్. సో లెక్చరర్స్ అనేది ప్లూరలే కదా, ఆర్ కమింగ్. అదే రివర్స్ అయితే ద ప్రిన్సిపల్ అలాంగ్ విత్ హిస్ లెక్చరర్స్ ఈజ్ కమింగ్ అంట. ఇక్కడ ఏంటి? ప్రిన్సిపల్ అలాంగ్ విత్ హిస్ లెక్చరర్స్, తన లెక్చరర్స్తో పాటు ప్రిన్సిపల్ వస్తున్నారు. అలాంగ్ విత్ అంటే వాళ్ళతో పాటు, యాజ్ వెల్ యాజ్ అంటే వాళ్ళలాగే. తెలుగు మీరు ద మూమెంట్ యూ బ్రింగ్ ఇట్ టు యువర్ నేటివ్ లాంగ్వేజ్, ఇట్ బికమ్స్ వెరీ పవర్ఫుల్. యూ విల్ నెవర్ ఫర్గెట్. మీకు మర్చిపోవడం అనేది ఉండదు. నేను బైలింగ్వల్ చెప్పడం యొక్క ఉద్దేశం అదే. నేటివ్ లాంగ్వేజ్ని మనం చాలా పవర్ఫుల్గా ఉపయోగించవచ్చు. దాట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ కటింగ్ డౌన్ మై మార్కెట్ సైజ్. నేను ఇంగ్లీష్ మీడియంలో చెప్తే నేషనల్ మార్కెట్లో ఎంతో మంది అడ్మిషన్స్ మనం తెచ్చుకోవచ్చు. బట్ స్టిల్ నేను తెలుగు బైలింగ్వల్ చెప్పడానికి కారణం అదే. ఈ పవర్ను ఉపయోగించవచ్చు. మన నేటివ్ లాంగ్వేజ్ని చాలా పవర్ఫుల్గా మీకు అర్థమయ్యేలాగా ఉపయోగించవచ్చు. ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఇది ఉపయోగిస్తాను నేను, నేటివ్ లాంగ్వేజ్. ఒక జోక్ చెప్పనా ఇవాళ నా యూపీఎస్సీ క్లాస్లో నరసింహ ఉన్నట్టున్నాడు. చెప్తున్నప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వచ్చింది, చెప్తా. నాకు ఎందుకో అనుకోకుండా వచ్చింది, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కంపరేటివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి గో ఆన్ మ్యూట్. సో ఇవాళ క్లాస్లో ఏం జరిగిందంటే, we were talking about a concept called comparative public administration. సో దాంట్లో వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్, అంటే డిఫరెంట్ వాళ్ళని కంపేర్ చేయడం, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్, అంటే అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, అక్కడ బ్యూరోక్రసీ ఎలా ఉంటుంది, అక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని కంపేర్ చేయడం అన్నమాట. ఓన్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక ఇంట్లో ఒక దేశంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అనేది ఆ ఒక్క దేశానికి సంబంధించింది. కంపారిటివ్ అనేసరికి డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉంది అని చెప్పడం కంపారిటివ్. ఇది చెప్తున్నప్పుడు సడన్ గా నాకు ఒక దరిద్రకొట్టి ఎగ్జాంపుల్ వచ్చింది. నేనే తిట్టేస్తున్నాను ఎందుకు ఎగ్జాంపుల్ అని చెప్పి. ఒక ముష్టివాడి 4 ఇళ్లలో తెచ్చుకుంటాడు కూరలో ఉన్నవన్నీ. ఎవరింట్లో వాళ్ళు వండుకున్నప్పుడు ఈరోజు కూర ఎలా ఉంది, ఈరోజు అలా ఉందని మాట్లాడుకుంటారు. బెగ్గర్ ఏం చేస్తాడు? హీ విల్ డూ కంపారిటివ్ అనాలిసిస్.
ఆ ఆంటీ ఆయిల్ ఎక్కువ వేస్తుంది, ఈవిడ ఇలా చేస్తుంది, ఆవిడ అలా చేస్తుంది, ఆవిడతో పోలిస్తే ఈవిడ బాగా చేస్తుంది, ఈవిడతో పోలిస్తే ఆవిడ ఆయిల్ తక్కువ వేస్తుంది. హీ విల్ డూ దట్ కంపారిటివ్ అనాలిసిస్. అర్థమైందా? ఎందుకు వచ్చిందో కానీ ఎగ్జాంపుల్ క్లాస్లో అలా వచ్చింది. ఇలా ఉంటాయి మన తెలుగు యొక్క పవర్, అది. రైట్. వండుకున్న వాడికి ఒకే కూర, అడుక్కునే వాడికి 60 కూరలు అంటారు. సో తెలుగులో మనం వాడేది అదే. అది మీకు జోకులా కనిపించినా, నవ్వొచ్చినా, ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ టూల్ టు రిమెంబర్. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ అప్రోచెస్, ఒకటి పబ్లిక్ ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు వన్ పర్టికులర్ కంట్రీ, కంపారేటివ్ ఈజ్ ద కంపారిజన్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్. ఎప్పుడు మరి మర్చిపోయే ప్రసక్తి ఉండదు, అది సరదాగా వచ్చేసింది. కానీ దిస్ అప్రోచ్ యూ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్ ఎనీ కాన్సెప్ట్. ఆ రకంగా మీకు హెల్ప్ చేస్తుంది. A recent poll has indicated that Binny is considered brighter than any student in the class. చాలా ఇంట్రెస్టింగ్ ఇది, చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఇది చాలా కామన్ గా చేసే తప్పు. మాట్లాడదాం దీని గురించి. ఎలాంటి యాడ్ తీసి ఫ్లిప్కార్ట్ ఇందాక సురేష్, ఇప్పుడు గణేష్. మ్యూట్ లో ఉండండి అమ్మా క్లాస్ లో. ఒకసారి సో దీన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి, దీని వెనకాల ఉన్న కథ ఏంటో చూడండి. ఇది మీరు మెమరైజ్ చేయకండి. ఎనీ స్టూడెంట్ ఎందుకు, ఎనీ అదర్ ఎందుకు కాదు, ఎనీ అదర్ ఎందుకు, ఎనీ స్టూడెంట్ ఎందుకు కాదు, అర్థం చేసుకోండి. తెలుగులో మీరు అర్థం చేసుకోండి, చాలా ఈజీ అయిపోతుంది. రీసెంట్గా జరిగిన పోల్ ఇండికేట్ చేసింది, దేన్ని ఇండికేట్ చేసింది? దట్. నేను దట్ని ఎలా వాడతాను అబ్జర్వ్ చేస్తారా మీరు? నేను ఎడిటోరియల్ చెప్పేటప్పుడు కూడా దట్ చెప్పినప్పుడు ఎలా వాడతానో, నేను ఎలా చదువుతానో అబ్జర్వ్ చేస్తున్నారా? రీసెంట్ పోల్ హ్యాస్ ఇండికేటెడ్, ఏం ఇండికేట్ చేసింది అంటున్నాను, తర్వాత దట్ అంటున్నాను. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ ఫ్రేమ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అప్పుడు నేను వేరేగా చెప్పక్కర్లా, ఓ దట్ని ఎలా వాడతారు అని నేను వేరేగా ఒక రూల్ లాగా చెప్తే మీకు గుర్తుండదు. ఐఎమ్ డూయింగ్ ఇట్ డైరెక్ట్లీ సో దట్ యూ విల్ పిక్ ఇట్ అప్. అలా మీరు పికప్ చేసుకుంటారని చెప్పి నేను ఓపెన్గా అలా చెప్తున్నాను. ఈ ఎక్స్ప్లిసిట్గా దీని మీనింగ్ ఇది, ఈ రూల్ ఇది, ఇలా చెప్పడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి? బట్టి కొట్టించడం, అది హెల్ప్ చేయదు. ఈ రకంగా మీరు అది పిక్ చేసుకుంటారు. ఇంకా ద రీసెంట్ పోల్ హ్యాస్ ఇండికేటెడ్ దట్ బిన్నీ ఈజ్ కన్సిడర్డ్ బ్రైటర్ దెన్ ఎనీ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. దీని అర్థం ఏంటి? క్లాస్లో ఏ స్టూడెంట్ కన్నా బిన్నీ బ్రైటర్. ఏ స్టూడెంట్ అంటే ఆ స్టూడెంట్స్లో బిన్నీ కూడా ఉంటాడు కదా. క్లాస్లో 60 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఈ 60 మంది స్టూడెంట్స్లో ఒకడు బిన్నీ ప్లస్ ఇంకో 59 స్టూడెంట్స్ ఉన్నారు, అంతేనా? మనం ఏం చెప్తున్నాం? ఆ మిగిలిన 59 మంది కంటే కూడా బిన్నీ బ్రైటర్, అంటే తెలివైన వాడు అని చెప్తున్నాం. అప్పుడు మనం ఏం చెప్పాలి? బిన్నీ తప్పితే మిగిలిన వాళ్ళందరికంటే అతను తెలివైన వాడు. బిన్నీ ఈజ్ కన్సిడర్డ్ బ్రైటర్ దాన్ ఎనీ అదర్ స్టూడెంట్. తను తప్పితే మిగిలిన ఏ స్టూడెంట్ కన్నా అయినా తనకంటే తను బ్రైటర్ అంటే ఎలా చెప్తాం? అందుకని ఎనీ అదర్ స్టూడెంట్. డిడ్ యూ గెట్ ఇట్? దెర్ ఇస్ నో నీడ్ టు మెమరైజ్ దట్ రూల్. మెమరైజ్ చేయాల్సిన పని లేదు. ఎనీ అదర్ అని ఎందుకు అంటున్నాం? ఎనీ అన్నప్పుడు హీ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్. ఐరన్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎనీ మెటల్ అంటామా? అనకూడదు. ఎందుకు? ఎనీ అదర్ మెటల్ అనాలి. ఐరన్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ మెటల్. మెటల్ అన్నప్పుడు ఐరన్ కూడా వచ్చేసింది అందులోకి. వేరే ఏ మెటల్ అంటాము చూడండి, వేరే ఏ మెటల్ కన్నా కూడా ఐరన్, తెలుగులో ఏమంటాం? వేరే ఏ మెటల్ కన్నా కూడా, ఎనీ అదర్ మెటల్ కన్నా ఐరన్ స్ట్రాంగ్. అందరూ రెస్పాండ్ అవ్వండి. డిడ్ యూ గెట్ దిస్ పాయింట్?
యాజ్ బ్రైట్ యాజ్ అంటే తనెంత తెలివైన వాడో వీడు అంత తెలివైన వాడు. బిన్నీ ఈజ్ యాజ్ బ్రైట్ యాజ్ హిజ్ బ్రదర్. వాళ్ళ అన్నయ్య ఎంత తెలివైన వాడు తిను అంత తెలివైన వాడు అని చెప్పినప్పుడు అది వస్తుంది. హీ ఈజ్ ద బ్రైటెస్ట్ అంటే అందరికంటే తనే తెలివైన వాడు. అందరికంటే ఇంకా అందరికంటే లేదు, ద మోస్ట్, ద బ్రైటెస్ట్, సూపర్లేటివ్. The company is planning a training program for their senior officers sometime in December. ఈజీ కదా? కంపెనీ సింగులరా ప్లూరలా? సింగులర్. దుర్గా నీ ఆన్సర్ తప్పు, ప్రీతంది కరెక్ట్. దేవేంద్ర ఏమడుగుతున్నావు నువ్వు? యాజ్ ముందర సింగులర్ వస్తే సింగులర్ ప్లూరల్ చెప్తాను, నేను ఏమడిగా అర్థం కాలేదు. ఎనీవే ఇది చూడండి, ఇది అర్థమైందా? దుర్గాది ఇట్స్ అనే చెప్పారు, ప్రీతం కూడా అదే చెప్పాడు, కానీ దుర్గా తప్పు అని చెప్పాను, ప్రీతం కరెక్ట్ అన్నాను. ఎందుకు? ఇద్దరు ఒకటే చెప్పారుగా. దుర్గా సెడ్ ఇట్స్, ప్రీతం సెడ్ ఇట్స్. ప్రీతం చెప్పింది కరెక్ట్ అని చెప్పాను, దుర్గా చెప్పింది తప్పు అని చెప్పాను. ఎందుకు చూడండి, ఐటీ ఎపాస్ట్రఫీ ఎస్, జనరల్గా ఎపాస్ట్రఫీ ఎస్ అని పెడితే ఇట్ ఇండికేట్స్ పొసెసివ్, అంటే దాని యొక్క అనే మీనింగ్. కృష్ణ ఎపాస్ట్రఫీ ఎస్, కృష్ణ యొక్క అనే మీనింగ్ వస్తుంది. మరి ఇట్కి కూడా అలాగే పెట్టవచ్చు కదా, ఇట్ యొక్క అంటే కంపెనీ యొక్క అని చెప్పడానికి ఇట్కి ఎపాస్ట్రఫీ ఎస్ పెట్టకూడదు. ఇది ఇంగ్లీష్లో వేరే మీనింగ్ వస్తుంది. ఐటీ ఎపాస్ట్రఫీ ఎస్ పెడితే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ లేదా ఇట్ హ్యాజ్, ఈ రెండింటికి అది షార్ట్ ఫామ్ కింద వాడతాం. ఓకే, ఐటీ ఎపాస్ట్రఫీ లేకుండా ఎస్ పెడితే ఆఫ్ ఇట్, దాని యొక్క, కంపెనీ యొక్క. ఇట్కి రూల్ మారిపోతుంది, ఇది ఒక ఇట్కి రివర్స్ అవుతుంది. నేను చాలాసార్లు అంటే ఇంతకు ముందు చెప్పినప్పుడు చెప్పాను, సో కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అర్థమైందా అందరికీ? టెల్ మీ. జనరల్గా ఉండేదానికి ఇట్ ఆపోజిట్ ఉంటుంది, సో ఇక్కడ తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. సో ఎర్రర్ స్పాటింగ్లో చాలా ఇంపార్టెంట్. రైట్, there was only a loaf of bread. There was only a loaf of bread and 2 bottles of milk in the refrigerator when we came back after a weekend in Manali. Manali నుంచి వీకెండ్ అక్కడ స్పెండ్ చేసి మేము తిరిగి వచ్చేసరికి రెఫ్రిజిరేటర్లో ఏమున్నాయి? ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్, 2 బాటిల్స్ ఆఫ్ మిల్క్. ఇక్కడ తప్పే ఉంది, ఏం కనిపించట్లేదే. తప్పు ఉందంటారా? వర్రా చైతన్య ఏమో బాటిల్ అంటున్నాడు. ఎందుకు 2 బాటిల్ అంటామా 2 బాటిల్స్ అంటామా చైతన్య? వై బాటిల్? 2 బాటిల్ అంటారా 2 బాటిల్స్ అంటామా? 2 బాటిల్స్ అనే కదా అంటాం. 2 బాటిల్ ఎందుకు? సురేంద్ర సేస్ వర్. ఎందుకు సురేంద్ర? బికాస్ దాన్ని ఇంకోలా రాయండి, ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్ అండ్ 2 బాటిల్స్ ఆఫ్ మిల్క్ ఆర్ దేర్, వర్ దేర్ ఇన్ ద ఫ్రిడ్జ్. దాని రివర్స్లో రాయండి మీరు. ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్ మరియు 2 బాటిల్స్ ఆఫ్ మిల్క్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఆ టైంకి ఉన్నాయి. ఇది లోఫ్ ఆఫ్ బ్రెడ్ మరియు 2 బాటిల్స్ ఆఫ్ మిల్క్ అనేసరికి ఫ్లోరల్ అవ్వట్లా. అది ఫ్లోరల్ అవుతుందో లేదా మీరే చెప్పండి.
ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్ అండ్ 2 బాటిల్స్ ఆఫ్ మిల్క్ అనేసరికి అది ప్లూరల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వర్ వస్తుంది. మీరు దేర్ చూసి పెట్టకూడదు, దేర్ చూసి పెట్టకూడదు. ఎందుకంటే దేర్ బట్టి నువ్వు ఈ వజ్ రాదు. ఇది దేని బట్టి వస్తుందంటే దాని తర్వాత వచ్చిన సబ్జెక్ట్ బట్టి వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, మంచి క్వశ్చన్ అది. ఇప్పుడు నా క్లాస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అనుకోండి, నేను కొంచెం లేట్గా వచ్చాను, నేను ఇలా వచ్చాను అనుకున్నప్పుడు ఏమంటారు? ఇదిగో సురేష్ సార్ వచ్చేసారు. ఏమంటారు? హియర్ కమ్స్ సురేష్ సార్, సార్ వచ్చేసారు. ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఇది హీ హాస్ కమ్ అని కూడా అనొచ్చు, కానీ ఇక్కడ మనం ఆ ఎక్స్ప్రెషన్ ఇలా వాడతారు. హియర్ కమ్స్ అన్నాను చూడండి. కమ్స్ అని ఎందుకు అన్నాను? బికాస్ సురేష్ సార్ అనేది సింగులర్, తర్వాత వచ్చింది సింగులర్ కాబట్టి ఇక్కడ కమ్స్ వచ్చింది. అలా కాకుండా స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్ వచ్చేసారు అని చెప్పినప్పుడు హియర్ కమ్ ద స్టూడెంట్స్. మనం ఎవరైతే స్టూడెంట్స్, లిజనర్కి నాకు తెలిసిన స్టూడెంట్స్ కాబట్టి నేను ద వాడాను. హియర్ కమ్ ద స్టూడెంట్స్, స్టూడెంట్స్ వచ్చేసారు. ఇక్కడ ఈ కమ్ దేనిపై డిపెండ్ అయింది? హియర్ బట్టి కాదు, ఈ పక్కన వచ్చిన దాన్ని బట్టి. చూడండి, మీ క్రికెట్ అంటారు దేర్ గోస్ ద బాల్, దేర్ గోస్ ద బాల్ అంటాడు కామెంటేటర్. బాల్ అక్కడికి వెళ్ళింది అని చెప్పడం. ఇక్కడ సబ్జెక్ట్ ఏది? బాల్. బాల్ అనేది సింగులర్ కాబట్టి గోస్. దేర్ గో ద ప్లేయర్స్, ప్లేయర్స్ అక్కడికి వెళ్ళిపోతున్నారు. ప్లేయర్స్ అనేది ప్లూరల్ కాబట్టి గో. అర్థమైందా? ఈ టైప్లో ఈ వేర్, దేర్, హియర్ ఇలాంటి వాటితో స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. కామన్గా తప్పులు చేసే అవకాశం ఉంది. కుకీ మాన్స్టర్ వాజ్ టోల్డ్ టు ఈట్ లెస్సర్ కుకీస్. చాలా ఈజీ కదా, చెప్పండి. కుకీ మాన్స్టర్ వాజ్ టోల్డ్ టు ఈట్ లెస్సర్ కుకీస్. ఈజీ కదా. ఆన్సర్ ఏంటి? ఫ్యూయర్, లెస్సర్ కాదు. లెస్సర్ అనేది దేనికి వాడతాం మనం? లెస్సర్ ఈజ్ యూజ్డ్ లెస్ ఫర్ అన్కౌంటబుల్, ఫ్యూ ఫర్ కౌంటబుల్. చూడండి, ఐ హ్యావ్ ఎ ఫ్యూ చాక్లెట్స్. నా దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్స్ కౌంట్ చేయగలం. 1 చాక్లెట్, 2 చాక్లెట్స్, 3 చాక్లెట్స్. సంథింగ్ దట్ కెన్ బి కౌంటెడ్ ఈజ్ కాల్డ్ కౌంటబుల్. అన్కౌంటబుల్ అంటే కౌంట్ చెయ్యలేనిది. ఓకే, మంచితనం, గాలి, నీరు ఇట్లాంటివి. ఆనెస్టీ, ఫీలింగ్స్, బాధ, సంతోషం, ఇవన్నీ అన్కౌంటబుల్. నాలెడ్జ్, ఇట్లాంటివన్నీ కూడా అన్కౌంటబుల్. అన్కౌంటబుల్కి లెస్, కౌంటబుల్కి ఫ్యూ. Read each sentence to find out whether there is any grammatical or idiomatic error. Cheppandi. The commission set up to submit a report about the reason for the fall in educational standards could not complete its work even after 2 years. The commission set up to submit a report about the reason for the fall in educational standards
could not complete its work even after 2 years. Cannot complete. ఎందుకు cannot complete? Cannot అనేది ఎందుకు పెట్టాలి? Educational standards, education standards. Submit a report about the reason fall off. అదేంటిది పడిపోవడం. తప్పేం లేదు. For the fall in educational standards, could not complete its report, complete its work even after 2 years. తప్పు ఎక్కడ ఉంది ఇక్కడ? ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అంటాం హర్షిత. దీని అర్థం చూడండి. The committee set up to submit a report about the reason for the fall in educational standards. ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్లో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ పడిపోవడానికి కారణం కనుక్కొని రిపోర్ట్ సబ్మిట్ చేయడం కోసం సెటప్ చేయబడిన కమిటీ 2 సంవత్సరాల తర్వాత కూడా తన వర్క్ని కంప్లీట్ చేయలేకపోయింది. 2 సంవత్సరాల తర్వాత కూడా తన వర్క్ని కంప్లీట్ చేయలేకపోయింది. తప్పేం లేదు. రీజన్స్ అని ఎక్కర్లా, కారణం అనొచ్చు, కారణాలు అనొచ్చు. కారణాలు అంటేనే కరెక్ట్, కారణం అంటే ఎందుకు పెట్టుకోండి? నాకైతే తప్పేం కనిపించట్లేదు. రిగార్డింగ్ వాడచ్చు, కానీ అబౌట్ తప్పేం కాదు కదా. తప్పేమని ఉంటే కదా మనం చెప్పాలి. ఐ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ హియర్. సబ్మిట్ రిపోర్ట్ అబౌట్. రిగార్డింగ్ అనేది ఇక్కడ ఫిట్ అవ్వట్లేదు సరిగ్గా. దానికి సంబంధించి తప్పేం నాకు కనిపించట్లేదు. యంగ్ స్కూల్ స్టూడెంట్స్ nowadays are subjected to intense pressure from peers and parents alike to fetch high marks in public examinations. From peers and parents, parents kada. From peers and parents. Yeah. The speaker stressed repeatedly on the importance of improving the condition of the slums. స్ట్రెస్ ఆన్, స్ట్రెస్ ఓవర్. స్ట్రెస్ ఆన్ అంటే తప్పేముంది? స్ట్రెస్ ఆన్ ఇట్ తప్పేం లేదు. ఇందులో కూడా తప్పేం లేదు. మీకు కీలో తప్పులు ఉన్నాయి. సో డోంట్ గో వరీ అబౌట్ ద కీ. కండిషన్స్ అని అక్కర్లేదమ్మా శివ. ఇందాక కూడా ఫ్లోరల్ పెట్టడం వల్ల ఏమీ మనకి గ్రామర్ మారలేదు. ఇంప్రూవింగ్ ద కండిషన్ ఆఫ్ ద స్లమ్స్. స్లమ్స్ యొక్క కండిషన్, పరిస్థితి అనొచ్చు, పరిస్థితులు అనొచ్చు. పరిస్థితులు అంటేనే కరెక్ట్ అని ఎందుకు అనుకోవాలి? Though she has aptitude in mathematics, I won't allow her to take it up as a subject of study for the master's degree because I know the labor involved
will tell upon her health. Though she has aptitude in mathematics, I won't allow her to take it up as a subject of study for the master's degree. In the master's degree. మాస్టర్స్ డిగ్రీలో మాస్టర్స్ డిగ్రీ కోసం అని కాదు, మాస్టర్స్ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఆఫ్ స్టడీగా అందులో ఇన్ పెట్టండి అక్కడ. ఇన్ ద మాస్టర్స్ డిగ్రీలో దాని సబ్జెక్ట్ ఆఫ్ స్టడీగా తను తీసుకోవడాన్ని నేను అలో చెయ్యను. ఎందుకంటే ఆ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీగా తీసుకుంటే చాలా కష్టం ఉంటుంది. విల్ టెల్ అపాన్ హర్ హెల్త్ అంటే అది హెల్త్ పైన ప్రభావం చూపిస్తుంది. అది విషయం. I am not familiar with all the important places in this town. Although I have been living here, chala easy, since 2 years. Since antama, for antam. For. Period of time ki em vaadtam? For. Point of time aithe since. Point of time ki since, period of time ki for. That's it. Okay, so let's catch up tomorrow with another interesting session. It will either be a mock explanation or a vocabulary or editorial with grammar. Edo cheta. Something that is useful to you. Don't skip. Take care. Bye.